హాయ్ ఫ్రెండ్స్, భక్త మహాశైలుకి విజ్ఞప్తి. మూవీ ఇప్పుడే చూసి వచ్చా. రవితేజ అన్న మళ్ళీ ఫ్లాపే ఇచ్చాడా లేకుంటే హిట్ కొట్టాడా ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఫస్ట్ రవితేజ అన్న గురించి చెప్పాలి. ఇంతకుముందు ఫ్లాప్ అయిన మూవీస్ కూడా ఆయన ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. మంచి ఎఫెక్ట్ ఇచ్చాడు, 100% ఎఫెక్ట్. కానీ ఇందులో డబుల్ ఇచ్చాడు. ఒక సాంగ్ ఉంటుంది, అదే సీరియల్స్ మీద డీజే మ్యాషప్ అని. ఆ సాంగ్స్లో పర్ఫార్మెన్స్ చేశాడు, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. థియేటర్ అయితే అదిరిపోయిందనమాట. ఇక్కడ ఫస్ట్ హాఫ్ అయితే చాలా కామెడీ వేలో బాగా వెళ్తూ ఉంటుంది మూవీ. ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఇంకా రవితేజ అన్న కంబ్యాక్ ఇచ్చాడరా, హిట్ కొట్టాడరా అనుకుంటాం. ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో లాగబెరికాడు. ఇంకా డ్యూరేషన్ తగ్గించి మూవీ రిలీజ్ చేసింటే ఖచ్చితంగా హిట్ అయ్యేదని నా అభిప్రాయం. సెకండ్ హాఫ్ చాలా లాగబెరికాడు. కామెడీ సీన్స్ అయితే అక్కడక్కడ వర్కౌట్ అయ్యాయి, కానీ చాలా లాగాడు కాబట్టి కొంచెం తేడా కొట్టింది. స్టోరీ ఏంటంటే, ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు మూవీ చూసుంటారు కదా, సేమ్ అదే స్టోరీనే. కానీ అక్కడ క్లైమాక్స్లో బాగా గట్టిగా ఇంపాక్ట్ ఉంది. మనం చూసేదానికి బాగుందిరా మూవీ అనిపిస్తుంది. ఇక్కడ క్లైమాక్స్ అయితే తేల్చేశారు. సింపుల్గా ముగిచ్చేసరికి ఫస్ట్ నుంచి ఇంతవరకు నువ్వు లాక్కొని వచ్చింది దీనికా, ఈ క్లైమాక్స్గా ఇంతవరకు లాక్కొని వచ్చిందని ఒక డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉందో, దానివల్ల మూవీ యావరేజ్గా నిలిచింది. ఒకసారి పోతే వాడిని థియేటర్లో చూడొచ్చా బ్రో అంటే ఖచ్చితంగా మూవీ చూడొచ్చు. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా బ్రో అంటే ఖచ్చితంగా మూవీ చూడొచ్చు. మీరు ఏదైనా మూవీకి వెళ్ళాలనుకుని ఒకవేళ టికెట్లు దొరకకపోతే ఈ మూవీకి వెళ్ళండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందంటే, కానీ కామెడీతో నడిపించేశారు కాబట్టి, ఫ్యామిలీస్కి కామెడీ ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి నచ్చుతుంది ఈ మూవీ అయితే. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రవితేజ అన్న దొల్ల కొట్టేశాడు. ఆ తర్వాత సత్య గారు, ఆ తర్వాత వెన్నెల కిషోర్ గారు, ఆ తర్వాత సునీల్ అన్న కూడా బాగా చేశాడు. పాత అదే వింటేజ్ అంటారు కదా, అలా ఆ కామెడీ టైమింగ్ అయితే ఇప్పుడు తీసుకొచ్చి సునీల్ అన్న కూడా బాగా చేశాడు. ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఇద్దరు హీరోయిన్స్లో డింపుల్ హయతి గారి కంటే ఆషిగా గారికి ఎక్కువ క్యారెక్టర్ ఉంది. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా స్కోప్ ఉంది, ఆవిడ బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ అయితే బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా, అలాగే సాంగ్స్ కూడా నాకైతే నచ్చాయి. పర్వాలేదు, ఒకసారి అయితే మూవీ చూడొచ్చు.